ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి ద్రోణ పర్వము. చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. మధ్య మధ్య ధృతరాష్ట్రుని ప్రశ్నలు. సంజయుడు యుద్ధవార్తలను చెప్పేటప్పుడు మాటి మాటికి ధృతరాష్ట్రుడు అతనిని ఆ సమయంలో ఎవరెక్కడ ఉన్నారు, ఎవరు ముందు యుద్ధం ప్రారంభించారు, ఎవరు ఏమన్నారు అంటూ అనేక ప్రశ్నలు వేస్తూ తన వాళ్ళు పరాజితులైనట్లు విన్నప్పుడు తన మనస్సులోని భావాలు ప్రకటిస్తుండేవాడు. ఎంత తెలివైన మానవులు ఆలోచించి చేసిన పనులైనా అనుకున్నట్లు జరగవు. మానవుడు అనుకున్న దానిని దైవం మార్చివేస్తూ ఉంటుంది అంటాడు ఒక మాటు. అన్యథా చింతితా హ్యర్థా నరైస్తాత మనస్విభిః అన్యథైవ ప్రపద్యంతే దైవాదితి మతిర్మమ. ద్రోణపర్వము 11:50. ద్రోణాచార్యుడు సేనాపతి అయిన తరువాత కౌరవ పాండవ సేనల మధ్య జరుగుతున్న భీకరమైన పోరాటాన్ని గూర్చి వింటూ ధృతరాష్ట్రుడు, సంజయ, అదృష్టం కలిసి వస్తే అన్నీ ఎలా కలిసి వస్తాయో చూడు. యుధిష్ఠిరుడు అంతకాలం ప్రజలందరికీ దూరంగా ఎక్కడో అరణ్యాలలో ఎవరికీ తెలియని ప్రదేశాలలో నివసించాడు. అయినా అవసరం ఏర్పడేటప్పటికీ ఇంతటి మహాసైన్యాన్ని కూడగట్టుకొనగలిగాడు. ఇది అతని భాగ్యము, నా పుత్రుని అభాగ్యము కాక మరేమిటి. ప్రతి మానవుడు భాగ్యంతో కలిసే పుడతాడు, అది నిజం. ఆ భాగ్యం ఎలా లాగితే అలా వెడతాడు. తాను ఎలా అనుకుంటాడో అలా వెళ్ళలేడు. యుక్త ఏవ హి భాగ్యేన ధ్రువముత్పద్యతే నరః స తథా కృష్ణ్యతే తేన న యథా స్వయమిచ్చతి. ద్రోణపర్వము 24:5. ఆనాడు విదురుడు దుర్యోధనుణ్ణి ఒకనిని వదిలివేసి ఆ మిగిలిన వాళ్ళనందరినీ రక్షించుకో అని చెప్పినా నేను వినలేదు. దాని ఫలితమే ఈనాడు చూస్తున్నాను. ధర్మాన్ని విడచి అర్థం మీద మాత్రమే దృష్టి నిలిపిన మానవుడు ఈ లోకాన్ని పోగొట్టుకుంటాడు, క్షుద్రత్వాన్ని పొందుతాడు. పాండవుల సైన్యంలో ఏ వీరులు ఎంతమంది సైనికులతో, ఏ ఏ ధ్వజాలతో ద్రోణుడు నడుపుతూ ఉన్న సైన్యాన్ని ఎదిరించడానికి వెళ్ళారు అని ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు ఆ విషయాలన్నీ చాలా విస్తృతంగా వర్ణించి చెప్పాడు. ద్రోణపర్వము 23వ అధ్యాయము. శుక్లుడను రాజు ధ్వజము, కవచము, అశ్వాలు, ధనస్సు అన్నీ కూడా తెల్లని వర్ణం కలవి ఏర్పరచుకొని వెళ్ళాడట. ద్రోణుని ధ్వజం మీద పైభాగంలో కృష్ణాజనము, దాని క్రింద బంగారు కమండలము చిహ్నంగా ఉన్నాయి. భీమసేనుని ధ్వజ చిహ్నం మహాసింహం. వైడూర్యమణులు
దాని కళ్ళుగా అమర్చబడి ఉన్నాయి. యుధిష్ఠిరుని ధ్వజం మీద గ్రహాల సముదాయంతో బంగారు చంద్రుడు చిహ్నంగా ఉన్నాడు. దానిమీద నందము, ఉపనందము అను 2 దివ్యమైన మృదంగాలు యంత్రంచేత వాదింపబడుతూ అతి మృదురంగా మ్రోగుతూ సంతోషం వృద్ధి పొందిస్తూ ఉన్నాయి. మృదంగౌ చాత్ర విపులౌ దివ్యౌ నందోపనందకౌ యంత్రేణ హన్యమానౌ చ సుస్వనౌ హర్షవర్ధనౌ. ద్రోణపర్వము 23:85. నకులుని ధ్వజం వృష్ఠభాగం మీద సువర్ణమయమైన శరభమృగంతో ప్రకాశిస్తూ ఉన్నది. సహదేవుని ధ్వజం మీద చిన్న చిన్న ఘంటలతో హంస ఉన్నది. 5 ద్రౌపదీ కుమారుల ధ్వజాల మీద వరుసగా ధర్మదేవుడు, వాయుదేవుడు, ఇంద్రుడు, 2 అశ్వనీ దేవతలు చిహ్నాలుగా ఉన్నారు. అభిమన్యుని ధ్వజం మీద బంగారు శారంగపక్షి, ఘటోత్కచుని ధ్వజం మీద గ్రద్ద చిహ్నాలుగా ఉన్నాయి. పూర్వం రావణుని రథాశ్వాల వలె ఘటోత్కచుని రథాశ్వాలు కూడా ఇచ్ఛానుసారం నడవగలిగినవి. ఈ విధంగా సంజయుడు కొందరి వీరుల ధ్వజ చిహ్నాదులను గూర్చి వర్ణించి చెప్పి కౌరవ పాండవ సేనల మధ్య జరిగిన యుద్ధాన్ని గూర్చి చెబుతూ ఇలా అన్నాడు. దుర్యోధనుడు నాగసైన్యంతో భీమసేనునిపై ఆక్రమణం చేశాడు. భీమసేనుడు నారాచబాణాల చేత అనేక నాగాలను సంహరించాడు. దుర్యోధనుణ్ణి భీమసేనుడు పీడించడం చూచి మ్లేచ్ఛుడైన అంగుడు మత్తగజంపై వచ్చి భీమసేనుణ్ణి ఎదిరించగా అతడు ఆ గజాన్ని అతనిని కూడా బాణాలతో సంహరించాడు. అది చూచి కురు సైన్యాలు పారిపోతూ ఉండగా వాటికి ధైర్యం చెబుతూ ప్రాజ్ఞోత్తిష పురాధీసుడైన భగదత్తుడు గజంతో భీమునిపైకి యుద్ధానికి వచ్చాడు. అతని గజం ఏ గజాన్ని అధిరోహించి ఇంద్రుడు దైత్య దానవులను సంహరించాడో దాని వంశంలో పుట్టినది. దానిని ఎవరు ఎదుర్కొనజాలరు. భగదత్తుడు గజాన్ని భీమసేనుని మీదికి ప్రేరేపించాడు. అది క్షణంలో భీమసేనుని రథాన్ని, అశ్వాలను చూర్ణం చేసింది. భీముడు పరిగెత్తుకొని వెళ్ళి దాని అవయాలలో విలీనుడై అక్కడ నుండి బయటకు రాకుండా అంజలికావేదం తెలిసినంత వాడవడం చేత దానిని మాటి మాటికి చేతితో కొట్టాడు. అప్పుడు ఆ అయుత నాగాల బలం కల ఆ నాగం భీముణ్ణి పట్టుకొనడానికి అన్వేషిస్తూ కుమ్మరి చక్రం వలె గిరగిరా తిరిగింది. భీముడు బయటకు వచ్చి ఆ సుప్రతీక గజం ఎదుట నిలబడగానే అది తొండంతో గట్టిగా చుట్టి పట్టుకుంది. భీమసేనుడు ఆ పట్టు విదిలించుకొని మళ్ళీ దాని అవయవాలలో ప్రవేశించి అంటిపెట్టుకొని ఉన్నాడు. తన సైన్యంలో ప్రతి గజాలు వచ్చే వరకు అలా ఉండి బయటకు వచ్చి శీఘ్రంగా దూరంగా వెళ్ళిపోయాడు. భీముడు మరణించాడు, మరణించాడు అంటూ ఆర్తనాదం బయలుదేరింది. యుధిష్ఠిరుడు కూడా అలాగే తలచి పాంచాలులతో కలిసి వచ్చి భగదత్తుణ్ణి చుట్టుముట్టారు. భగదత్తుని నాగం ఎదుట, భగదత్తుని ఎదుట ఎవ్వరూ నిలవజాలకపోయారు.
ఆ నాగం ఎన్నో ఏనుగులను, ఎందరో పాండవ వీరులను నశింపజేసింది. ఇంతలో భీముడు తన సైన్యాన్ని భగదత్తుడా విధంగా మధించడం చూచి తిరిగి యుద్ధానికి వచ్చాడు. అప్పుడా నాగం తొండం నిండా నింపిన నీళ్లతో భీముని రథాశ్వాలను తడిపి భయపెట్టింది. అవి బెదిరిపోయి భీముణ్ణి దూరంగా తీసుకుని పోయాయి. ఈ విధంగా భగదత్తుడు, వాని నాగము పాండవ సైన్యంలో కలిగించిన విక్షోభం వల్ల నలుమూలలా వ్యాపించిన ధ్వని దూరంగా సంసప్తకులతో యుద్ధం చేస్తున్న అర్జునుడు విన్నాడు. వెంటనే అర్జునుడు కృష్ణునితో, భగదత్తుడు గజంతో మన సైన్యంలో ప్రవేశిస్తుండగా చూచాను. అతని గజాన్ని ఎవ్వరూ సంహరింపజాలరు. అతడా ఏనుగుతో సైన్యాన్నంతని నశింపచేయకముందే మనం వెళ్ళాలి. రథం అటు నడిపించు అన్నాడు. రథం తమ సైన్యం విడిచి అటు వెళ్ళడం చూచిన సంసప్తకులు 10,000 రథాలతో అర్జునుని రథం వెనుక వస్తూ, యుద్ధానికి రా, పారిపోతావేమి అన్నట్లు పిలుస్తున్నారు. అది చూచి ఎటు వెళ్ళాలో తెలియక అర్జునుడు క్షణం ఆలోచించి ముందు సంసప్తకులను సంహరించాలని నిశ్చయించుకొని మళ్ళీ సంసప్తకుల వైపు వెళ్ళి దివ్యాస్త్రములను ప్రయోగించి వాళ్ళనందరినీ సంహరించాడు. కృష్ణుడు కూడా ఆ యుద్ధంలో అర్జునుడు చూపిన పరాక్రమానికి ఆశ్చర్యపడి, పార్థా, ఈనాడు నువ్వు ఇంద్రుడు గాని, యముడు గాని, కుబేరుడు గాని చేయజాలని పని యుద్ధరంగంలో చేశావని నా అభిప్రాయం అంటూ ప్రశంసించాడు. కర్మైతత్ పార్థ శక్రేణ యమేన ధనదేన చ దుష్కరం సమరే యత్తే కృతమద్యేతి మే మతి. ద్రోణపర్వము 27-29. చాలా వరకు సంసప్తకులు నిహతులైనారు కదా, ఇప్పుడు భగవదత్తుని మీదికి వెళ్ళు అని కృష్ణుడనగా అర్జునుడు సరే అన్నాడు. రథం అటువైపు నడిపాడు కృష్ణుడు. ఇంతలో సుశర్మ తన సోదరులతో వచ్చి అర్జునుణ్ణి యుద్ధానికి పిలిచాడు. ఇప్పుడు ఏమి చేస్తే బాగుంటుంది? ఈ సుశర్మ యుద్ధానికి పిలుస్తున్నాడు. వీనితో యుద్ధం చెయ్యాలా, లేక నా సోదరులను రక్షించడానికి ద్రోణుని సైన్యంలో ప్రవేశించాలా అని అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు. కృష్ణుడు ఏమీ సమాధానం చెప్పకుండా రథం సుశర్మ వైపు తిప్పాడు. సుశర్మ ప్రయోగించిన ఆయుధాలన్నీ వమ్ము చేసి అర్జునుడు వర్షం చేత వానిని మోహబెట్టి వెనుకకు వెళ్ళిపోయేటట్లు చేశాడు. తరువాత అర్జునుడు కురుసైన్యంలోని మహారథులందరిపై బాణవర్షం కురిపిస్తూ ఎండు డొంక కాల్చివేస్తున్న మహాగ్నివలే కురు సైన్యంలోనికి చొరబడ్డాడు. గరుత్మంతుడు హఠాత్తుగా వచ్చి వాలినట్లు భగదత్తుడున్న ప్రాంతం చేరాడు. 60 ఏళ్ల యౌవనంలో ఉన్న మదపుటేనుగు కోపావేశంతో తుంగగడ్డి వనం అనగా నలవనంలో ప్రవేశించి తొక్కివేసినట్లు కౌరవ సైన్యాన్ని మర్దించివేశాడు. ఇంతలో భగదత్తుడు గజంతో అర్జునుని మీదికి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు బాణవర్షం కురిపించుకున్నారు. భగదత్తుడు కృష్ణార్జునులనిద్దరినీ చంపడానికి గజాన్ని ప్రేరేపించాడు. అది మీదికి వస్తుండగా కృష్ణుడు రథం అపసవ్యంగా త్రిప్పాడు. ఆ ఏనుగు దగ్గరగా వచ్చినప్పుడు
దానిని దానిపై ఉన్న వానిని కూడా వధించడానికి అవకాశం ఉన్నా కూడా అర్జునుడు అది వెనుదిరిగి ఉండడం చేత అధర్మమని తలచి అలా చెయ్యలేదు. అప్పుడు ఆ ఏనుగు ఎన్నో ఏనుగులను, రథాలను, అశ్వాలను మర్దించి వేసింది. అర్జునుడు అది చూచి క్రోధావిష్టుడయ్యాడు. భగదత్తునిపై శరవర్షం కురిపిస్తూ అతడు ప్రయోగించిన తోమరాలను, శక్తిని ఛేదించి వేశాడు. భగదత్తుడు అర్జునుని శిరస్సు మీదికి తోమరాలు విసరగా అతని కిరీటం క్రింది వైపునకు ఒరిగింది. దానినొక చేతితో సర్దుకుంటూ అర్జునుడు అతనితో, చివరిగా ప్రపంచాన్ని బాగా చూచుకో, సుదృష్టః క్రియతాం లోక ఇతి రాజానమ అబ్రవీత్. ద్రోణపర్వము 29:14. భగదత్తుడు కృష్ణుని మీద శరవర్షం కురిపించాడు. అర్జునుడు అతని ధనస్సును ఛేదించి ఒకేమారు 72 బాణాలు ప్రయోగించి వాని మర్మస్థానాలన్నీ ఛేదించాడు. అతడు కోపోద్రిక్తుడై అంకుశం మీద నారాయణాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించాడు. అందరినీ వధింపగల ఆ నారాయణాస్త్రం అర్జునుని మీద పడకుండా కృష్ణుడు తన వక్షస్థలం చేత దానిని గ్రహించాడు. అది వైజయంతి మాలగా మారిపోయి కృష్ణుని వక్షస్థలానికి అలంకారం అయింది. కృష్ణుడు అలా చేసినందుకు అర్జునుడు అప్రసన్నుడై, కృష్ణా, నేను యుద్ధం చేయను, కేవలం సారథ్యం చేస్తాను అని చెప్పావు కదా, ఇప్పుడిలా ఎందుకు చేశావు? నేను ఆపదలో ఉన్నా, దీనిని నివారింపజాలకపోయినా నీవిలా చేసినా తప్పు కాదు. కానీ నేను ధనుర్ధారినై ఉన్నప్పుడు అన్ని లోకాలను జయించగల సామర్థ్యం ఉన్నవాడనని నీకు తెలుసు కదా అన్నాడు. అర్జున, పూర్వకాలంలో జరిగిన ఒక రహస్య విషయం చెబుతాను, విను. నేను ఈ లోకాలను రక్షించడం కోసం 4 మూర్తులు ధరించి ఉంటాను. ఒక మూర్తి నారాయణ రూపంలో ఉంటూ బదరికాశ్రమంలో తపస్సు చేస్తూ ఉంటుంది. 2వ మూర్తి జగత్తులో జరిగే మంచి చెడుగులను చూస్తూ ఉంటుంది. 3వ మూర్తి మనుష్య రూపం దాల్చి ఈ లోకంలో వివిధ కర్మలు చేస్తూ ఉంటుంది. 4వ మూర్తి 1000 సంవత్సరాల పాటు నిద్రలో ఉంటుంది. చతుర్మూర్తిరహం శశ్వల్లోకత్రాణార్థముద్యతః ఆత్మానం ప్రతిభజ్యేహ లోకానాం హితమాదధే. ఏకామూర్తిస్తపశ్చర్యాం కురుతే మే భువి స్థిత అపరా పశ్యతి జగత్ కుర్వాణం సాధ్వసాధుని. అపరా కురుతే కర్మ మానుషం లోకమాశ్రిత. శ్రేతే చతుర్థి త్వపరా నిద్రాం వర్షసహస్రకాం. నిద్రాంతంలో మేల్కొన్న ఆ మూర్తి ఆనాడు వరాలు ఇవ్వడానికి తగిన వాళ్ళందరికీ వరాలిస్తుంది. ఆ సమయం తెలుసుకొని ఒకమారు పృథివీ వచ్చి నా కుమారునకు వైష్ణవాస్త్రం ఇచ్చి అతడు దేవతల చేత గాని దానవుల చేత గాని వధ్యుడు కాకుండునట్లు అనుగ్రహింపుము అని కోరింది. నేనామెకు ఆ వరం ఇవ్వడం చేత నరకుడు ఎవరి చేతిలోనూ మరణం లేనివాడయ్యాడు. ముల్లోకాలలోనూ ఈ అస్త్రం ప్రయోగిస్తే మరణించనివాడు ఎవ్వడూ లేడు. ఈ అస్త్రం నరకుని నుండి ఈ ప్రాగ్జ్యోతిష రాజుకు లభించింది.
నిన్ను రక్షించడానికై నేనిలా చేశాను అని కృష్ణుడు అర్జునునికి చెప్పి, ఇప్పుడు ఈ పరమాస్త్రం వీని వద్ద లేదు కాన వీనిని సంహరించు అన్నాడు. అర్జునుడు భగదత్తుని మీద బాణవర్షం కురిపించాడు. అంతకు మునిపే ఆ ఏనుగ కవచాన్ని ఛేదించిన అర్జునుడు అప్పుడు దాని కుంభస్థలం మీద నారాచబాణంతో కొట్టాడు. ఆ నారాచబాణం పుట్టలోనికి పాము దూరినట్లు దాని కుంభస్థలంలోనికి పూర్తిగా దూరిపోయింది. అప్పుడు ఆ ఏనుగును భగదత్తుడు ఎంత తోలినా అది దరిద్రుని మాటలేవీ భార్య విననట్లు అతని మాట వినలేదు. సా కరీ భగదత్తేన ప్రేర్యమాణో ముహుర్ముహు న కరోతి వచస్తస్య దరిద్రస్యేవ యోషిత. ద్రోణపర్వము 29:42. ఆ గజం బిగ్గరగా అరుస్తూ నేల మీద కూలి మరణించింది. అప్పుడు కృష్ణుడు అర్జునునితో, అర్జునా, జుట్టు నెరసిన ఈ వృద్ధుడైన రాజు గొప్ప శూరుడు, జయింప శక్యం కానివాడు. ఈతని కండ్లు ముడతల చేత కప్పబడిపోయాయి. కంటి రెప్పలు వస్త్రంతో పైకి ఎత్తి కట్టుకున్నాడు అన్నాడు. కృష్ణుని మాట వినగానే అర్జునుడు బాణం ప్రయోగించి ఆ వస్త్రం ఖండించాడు. వెంటనే అతని కండ్లు మూతబడిపోయాయి. మరొక బాణం ప్రయోగించి అర్జునుడు అతనిని సంహరించాడు. భగదత్తుని వధించిన అర్జునుడు తనతో యుద్ధానికి వచ్చిన గాంధార రాజపుత్రులైన వృషక, అచలులను సంహరించాడు. తన సోదరులు మరణించడం చూచిన శకుని మాయాప్రయోగం చేత కృష్ణార్జునుల మీద కర్రలు, ఇనుపగుళ్ళు, రాళ్ళు, శతఘ్నులు, శక్తులు, గడలు, పరిఘలు, ఖడ్గాలు, శూలాలు, ముద్గరాలు, పట్టిశాలు, దండాలు, గోళ్ల వంటి ఇనుప ఆయుధాలు, రోకళ్ళు, గండ్రగొడ్డళ్ళు, చిన్న కత్తులు, చివర కత్తులున్న బాణాలు, గొట్టాలు, దూడల దంతాల ఆకారంలో ఉన్న ఆయుధాలు, ఎముకల సంధులు, చక్రాలు, బాణాలు, ప్రాసలు మొదలైన అనేక విధాలైన ఆయుధాలను 100 కొలది వర్షించాడు. గాడిదలు, ఒంటెలు, మహిషాలు, సింహాలు, వ్యాఘ్రాలు, శృమరమృగాలు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, కుక్కలు, గ్రద్దలు, కోతులు, సర్పాలు, ఆకలిగొన్న అనేక విధాలైన రాక్షసులు, అనేక విధాలైన పక్షులు కోపంతో అర్జునుని మీదకు వచ్చి పడ్డాయి. వాటిని అన్నింటినీ అస్త్రవేత్త శూరుడు అయిన అర్జునుడు నశింపజేశాడు. అదేవిధంగా మాయ చేత శకుని సృష్టించిన చీకటి, జలధారలు మొదలైన వాటినన్నింటినీ కూడా నశింపజేశాడు. చివరికి ఏమీ చేయజాలక శకుని యుద్ధరంగం నుంచి అతిశీఘ్రంగా నిష్క్రమించాడు. అర్జునుని బాణవర్షానికి తట్టుకొనలేక కౌరవ సైన్యం అంతా 2 పాయలుగా అయి రక్షణ కోరుతూ ద్రోణ దుర్యోధనుల దగ్గరికి పరుగెత్తింది. ఇంతలో అశ్వత్థామాది వీరులు పారిపోతున్న ఆ సైన్యాలను వెనుకకు మరల్చారు. అప్పుడు జరిగిన ఘోర యుద్ధంలో మహావీరులెందరో ప్రాణాలు కోల్పోయారు. సాయంకాలం అవగానే సేనలను ఉపసంహరించారు. మరునాడు యుద్ధానికి సన్నద్ధుడవుతున్న ద్రోణాచార్యుని వద్దకు దుర్యోధనుడు వెళ్ళి, ఆచార్య, యుధిష్ఠిరుణ్ణి పట్టి ఇస్తానని ప్రతిజ్ఞ చేసి అతడు దగ్గరగా వచ్చినా కూడా పట్టుకొనలేదు. ఈ విధంగా
ప్రతిజ్ఞాభంగం నీ వంటి వారికి తగదు కదా అన్నాడు. అర్జునుడు దగ్గరగా ఉండగా యుధిష్ఠిరుణ్ణి బంధించడం 3 లోకాలలో ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు అని నేను ముందుగానే చెప్పాను. నేను సర్వప్రయత్నములు చేస్తూనే ఉన్నాను, అయినా శక్యం కాలేదు. నేడు శత్రుదుర్భేద్యమైన చక్రవ్యూహం నిర్మిస్తున్నాను. ఎలాగైనా అర్జునుడు దూరంగా వెళ్ళిపోయేటట్లు చెయ్యి. తప్పక నేను యుధిష్ఠిరుణ్ణి పట్టుకుంటాను అన్నాడు ద్రోణుడు. ద్రోణుని మాటలు విని సంసప్తకులు అర్జునుణ్ణి దక్షిణ దిక్కునందు యుద్ధానికై పిలవగా అతడు అటు వెళ్ళాడు. ద్రోణాచార్యులు కౌరవసేనను చక్రవ్యూహంలో నిలిపాడు. వ్యూహ పద్ధతులను అనుసరించి ఆయా మహావీరులు ఆయా స్థానాలలో నిలిచి ఉన్నారు. పాండవసేన ఆ కౌరవసేనను ఎదుర్కొనడానికి సంసద్ధమై బయలుదేరింది. అభిమన్యుని మహాపరాక్రమం. యుద్ధం ప్రారంభమైనది. ద్రోణుణ్ణి పాంచాలులు కానీ, సృంజయులు కానీ, పాండవులు కానీ ఎదిరించే స్థితిలో లేరు. అప్పుడు యుధిష్ఠిరుడు ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ అర్జునుని కుమారుడైన అభిమన్యుని పిలిపించాడు. అభిమన్యుడు అద్భుత పరాక్రమవంతుడైన సాటిలేని వీరుడు. కృష్ణునిలో ఏ ఉత్తమ గుణాలున్నాయో, పాండవులలో ఏ ఉత్తమ గుణాలున్నాయో అవన్నీ కలిసి అభిమన్యునిలో ఉన్నాయి. అభిమన్యుడు వీర్యం చేత యుధిష్ఠిరునితోనూ, చరితం చేత కృష్ణునితోనూ, పనుల చేత భయంకరమైన కర్మలాచరించగల భీమునితోనూ సమానుడు. అతడు రూపంలోనూ, పరాక్రమంలోనూ, విద్యలలోనూ అర్జునునితో సమానుడు. వినయం చేత నకుల సహదేవులతో సమానుడు. ఏ చ కృష్ణే గుణాః స్ఫీతాః పాండవేషు చ ఏ గుణాః అభిమన్యౌ కిలైకస్థాః దృశ్యంతే గుణసంచయాః. యుధిష్ఠిరస్య వీర్యేణ కృష్ణస్య చరితేన చ కర్మభీర్యే మసేనస్య సదృశో భీమకర్మణః. ధనంజయస్య రూపేణ విక్రమేణ శ్రుతేన చ వినయాత్ సహదేవస్య సదృశో నకులస్య చ. యుధిష్ఠిరుడు అభిమన్యునితో, నాయనా, ద్రోణాచార్యులు చక్రవ్యూహం నిర్మించి ఉన్నాడు. దీనిని ఛేదించడానికి నువ్వు కానీ, అర్జునుడు కానీ, కృష్ణుడు కానీ, ప్రద్యుమ్నుడు కానీ ఈ 4 మాత్రమే సమర్థులు. 5వ వాడెవరూ లేడు. నీ తండ్రి ధనంజయుడు యుద్ధం నుండి తిరిగి వచ్చి మనలను ఏ విధంగా నిందించకుండా ఉంటాడో ఆ విధంగా నువ్వు ప్రయత్నం చెయ్యి. ఈ చక్రవ్యూహాన్ని ఛేదించి శత్రు వినాశనం చెయ్యి అన్నాడు. నాకు నా తండ్రి ఈ వ్యూహాన్ని ఛేదించే విధానం పూర్తిగా నేర్పాడు. నేను తప్పక ఛేదిస్తాను. అయితే ఏదైనా ఆపద వస్తే మాత్రం నేను దానిలో నుంచి బయటకు రాజాలను అన్నాడు అభిమన్యువు. ఆ మాట విని యుధిష్ఠిరుడు, నాయనా, నీవు ఈ చక్రాన్ని భేదించి ద్వారం ఏర్పరిస్తే మేం అందరము నీ వెనకనే ప్రవేశిస్తాం అన్నాడు. భీముడు కూడా అదే మాట అన్నాడు. అప్పుడు అభిమన్యువు ఉత్సాహంతో, నేను తప్పకుండా, మా మేనమామ తండ్రి కూడా
సంతోషించే పని చేసి మన 2 కులాల గౌరవము కూడా నిలబెడతాను అని అంటూ, సుమిత్ర, వెంటనే రథం ద్రోణుని అనీకం వైపు నడిపించు అని సారథిని ఆదేశించాడు. అప్పుడు సారథి, ఆయుష్మంతుడా, పాండవులీనాడు నీ మీద చాలా భారం పెట్టారు. నువ్వు క్షణకాలం ఆగి తరువాత యుద్ధానికి వెళ్ళడం మంచిది. ఆచార్యుడు సర్వసమర్థుడు, సకలాస్త్ర విశారదుడు. నువ్వు చాలా సుకుమారంగా పెరిగినవాడవు, యుద్ధంలో అంతగా ప్రావీణ్యం లేనివాడవు అన్నాడు. అప్పుడు అభిమన్యువు నవ్వుతూ సారథితో, సారథి, ఈ ద్రోణుడెంత? ఇక్కడికి చేరిన ఈ సకల క్షత్రియ సమూహాలు ఎంత? దేవతలందరే కాదు, సాక్షాత్తు మా మేనమామ నా తండ్రి వచ్చి ఎదుట నిలబడినా నేను యుద్ధానికి వెరవను అని అంటూ నడు నడు అని తొందరబెట్టాడు. సారథి మనస్సులో అంత ఉత్సాహం లేకుండానే రథాన్ని ద్రోణాచార్యుని వైపు తీసుకొని వెళ్ళాడు. అతని రథం చూడగానే ద్రోణాదులు ముందుకు కదిలారు. పాండవులు అభిమన్యుని వెనకనే వెళ్ళారు. తుములమైన యుద్ధం ప్రారంభమైనది. ద్రోణుడు చూస్తుండగానే అభిమన్యువు చక్రవ్యూహాన్ని భేదించుకొని లోపల ప్రవేశించాడు. ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం చాలా అద్భుతంగా ద్రోణపర్వంలోని 36 నుంచి 48 సర్గలలో వర్ణింపబడినది. శల్య, కర్ణ, దుశ్శాసన, కృపాది వీరులు కూడా అభిమన్యుణ్ణి ఎదిరించలేకపోయారు. కొన్ని వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కౌరవ సైన్యాలు పరాంగుఖములై పారిపోయాయి. ద్రోణుడు కూడా ఆశ్చర్యం చెంది అభిమన్యుణ్ణి ప్రశంసిస్తూ కృపాచార్యునితో, ప్రసిద్ధ మహావీరుడైన ఈ అభిమన్యుడు తన వాళ్లకందరికీ, మిత్రులకు, మధ్యస్థులకు కూడా ఆనందం కలిగేటట్లు ఎలా వెడుతున్నాడో చూడు. యుద్ధంలో ఇతనితో సమానుడు అయిన ధనుర్ధరుడు ఎవ్వడూ నాకు కనపడడం లేదు. తలుసుకుంటే ఇతడు సైన్యాన్నంతని సంహరించగలడు. ఎందుచేతనో అలా తలుచుకున్నట్లు లేదు. నాస్యాయుద్ధే సమం మన్యే కంచిదన్యం ధనుర్ధరం ఇచ్చన్ హన్యాదిమాం సేనాం కిమర్థమపి నేచ్చతి. ద్రోణపర్వము 39:13 అన్నాడు. ద్రోణుడు కృపునితో అంటూ ఉన్న ఆ మాటలు వినగానే దుర్యోధనుని ఒళ్ళు మండిపోయింది. ప్రక్కనే ఉన్న కర్ణ, శకుని, దుశ్శాసనులతో సకల రాజులకు ఆచార్యుడు, బ్రాహ్మణోత్తముడు అయిన ఆచార్యునికి మూఢుడైన ఈ అభిమన్యుణ్ణి చంపడం ఇష్టం లేదు. యముడు కూడా ఈతని ఎదుట నిలచి యుద్ధం చేయజాలడు. ఇతరుల మాట చెప్పాలా? ఇతడు అర్జునుని పుత్రుడు అవడం చేత శిష్యవాత్సల్యంతో వీనిని ఆచార్యుడు వధించడం లేదు. ధర్మాత్ములకు సాధారణంగా శిష్యులన్నా, పుత్రులన్నా, వాళ్ల సంతానం అన్నా ప్రేమ ఉంటుంది. శిష్యాః పుత్రాశ్చ దైతాస్తదపత్యం చ ధర్మిణాం. ద్రోణపర్వము 39:18. ఇలా ద్రోణుడు రక్షించడం చేత ఈ మూఢుడు తానేదో మహావీరుడన్నట్లు విర్రవీగుతున్నాడు. ఇంక ఆలస్యం చేయకండి, వీనిని వధించండి అన్నాడు. దుర్యోధనుని మాటలు విన్న దుశ్శాసనుడు లేచి గట్టిగా అరుస్తూ, మహారాజా, చెబుతున్నాను విను. పాండుపుత్రులు, పాంచాలులు చూస్తుండగా నేను
వీనిని సంహరిస్తాను. ఇతడు మరణించాడని తెలియగానే కృష్ణార్జునులు ప్రాణాలు విడిచిపెడతారు. వాళ్లను తలుచుకుంటూ పాండవులు వాళ్ళ మిత్రులందరూ కూడా బెంబేలు చెంది ఒక్క రోజులో మరణిస్తారు. ఇతడు మరణిస్తే నీ శత్రువులందరూ మరణించినట్లే. వెడుతున్నాను, ఆశీర్వదించు అని అంటూ యుద్ధరంగంలో ప్రవేశించాడు. అభిమన్యునితో యుద్ధం జరిగింది. అభిమన్యుడు బాణప్రహారాల చేత వానిని రథం మీదనే కళ్ళు తిరిగి పడిపోయేటట్లు చేశాడు. సారథి అది చూచి దుశ్శాసనుణ్ణి రణరంగం నుంచి దూరంగా తీసుకొని పోయాడు. పాండవ పక్షం వారందరూ ఆనందంతో శంఖాదులు మ్రోగించారు. దుర్యోధనుడు పంపిన కర్ణుడు కూడా అభిమన్యుని ఎదుట నిలవజాలకపోయాడు. కర్ణునికి సహాయం చేయడానికి వచ్చిన వాని సోదరుణ్ణి అభిమన్యుడు సంహరించాడు. కర్ణుడు కూడా యుద్ధ భూమి విడచి వెళ్ళిపోయాడు. వాని సైన్యం అంతా చెల్లాచెదరైపోయింది. అభిమన్యుడు ఎంతోమంది సైనికులను అనాయాసంగా సంహరించాడు. అభిమన్యుడు ఏర్పరిచిన మార్గం గుండా పాండవులు, శిఖండి, సాత్యకి, ద్రుపదుడు, విరాటుడు మొదలైన మహావీరులందరూ తమ సైన్యాలతో ప్రవేశించారు. వాళ్లను చూడగానే కౌరవ సైన్యం అంతా యుద్ధ విముఖమైంది. ఇంతలో ధృతరాష్ట్రుని అల్లుడు, సింధు రాజపుత్రుడు అయిన జయద్రథుడు తన అస్త్రబలం చేత పద్మవ్యూహంలోనికి అభిమన్యు రక్షణార్థమై ప్రవేశిస్తున్న పాండవులను, వాళ్ల మిత్రులను, సైన్యాలను కూడా అడ్డుకొన్నాడు. జయద్రథుడు ద్రౌపదిని హరించడానికై ప్రయత్నించి అప్పుడు పాండవుల వల్ల పొందిన అవమానం భరించలేక శివునికై తపస్సు చేసి అర్జునుడు తప్ప మిగిలిన వాడు పాండవులను, వాళ్ల సైన్యాలను నీవు ఒక్కరోజు అడ్డుకొనగలుగుతావు అని వరం పొందడం చేత అతడా విధంగా అడ్డుకొనగలిగాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. వ్యూహ మధ్యంలో ప్రవేశించిన అభిమన్యుడు మహామకరం సముద్రజలాన్ని క్షోభింపచేసినట్లు కౌరవ సైన్యాన్ని క్షోభింపచేస్తూ వృషసేనుణ్ణి యుద్ధభూమి నుండి పారిపోయేటట్లు చేసి వసాతీయుడు, సత్యశ్రవస్సు మొదలైన వారిని వధించాడు. అతనిని ఎదిరించడానికి వెళ్ళిన వాళ్లలో యుద్ధభూమి నుండి పారిపోయిన వాళ్ళు తప్ప మరెవరూ కూడా సముద్రంలో ప్రవేశించిన నదుల వలె వెనుకకు తిరిగి వెళ్ళలేదు. ఏ కేచన గతాస్తత్ర సమీపమ పలాయనః నా తే ప్రతిన్యవర్తంత సముద్రాదివ సింధవః. ద్రోణపర్వము 45:7. శల్యుని పుత్రుడైన రుక్మరథుడు అభిమన్యుణ్ణి ప్రాణాలతో పట్టుకోవాలను ఉద్దేశంతో వాని మీదికి వెళ్ళాడు. అతనిని అభిమన్యువు అనాయాసంగా వధించి అతని మిత్రులైన 100 కొలది రాజపుత్రులు తాడి చెట్ల ప్రామాణాలలో ఉన్న ధనుస్సులు లాగుతూ తన మీదికి రాగా గాంధర్వాస్త్ర ప్రయోగం చేత వాళ్ళందరినీ మోహింపజేసి ఒక్క ముహూర్తకాలంలో సంహరించాడు. 5 సంవత్సరాలు పెరిగి ఇంక ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న చూత వృక్షవనం అంతా హఠాత్తుగా పెనుగాలికి కూలిపోయినట్లు ఆ రాజపుత్ర శతం ఒక్క ముహూర్తంలో కూలిపోయింది. సూతారామో యథా భగ్నః పంచవర్షః ఫలోపగః
రాజపుత్రశతం తద్వత్ సౌభద్రేణ నిపాతితం. ద్రోణపర్వము 45:27. అది చూచి దుర్యోధనుడు గొప్ప కోపావేశంతో అభిమన్యుని మీదికి ఎంత శీఘ్రంగా వచ్చాడో అంత శీఘ్రంగానూ వెనుకకు వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం క్షణకాలం మాత్రమే జరిగింది. తయోః క్షణమివాపూర్ణః సంగ్రామః సమపద్యత అథాభవత్తే విముఖః పుత్రః శరశతాహతః. ద్రోణపర్వము 45:30. దుర్యోధనుని పుత్రుడైన లక్ష్మణుడు అభిమన్యునితో యుద్ధానికి వచ్చాడు. అతనిని చూచి అతని రక్షణకై దుర్యోధనుడు మళ్ళీ యుద్ధభూమికి వచ్చాడు. అతని వెనుకనే ద్రోణుడు, అశ్వత్థామ, బృహద్బలుడు, కృపుడు, కర్ణుడు, కృతవర్మ, శకుని వీళ్ళందరూ అభిమన్యునితో యుద్ధానికి వచ్చారు. దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణుడు బాణాలు ప్రయోగించగానే అభిమన్యుడు కర్రతో కొట్టిన సర్పం వలె కోపించి, ఇంక పైలోకానికి వెళ్ళబోతున్నావు, ఈ లోకం ఒక మాట బాగా చూచుకో, నీ బంధువులందరూ చూస్తుండగానే యమలోకానికి పంపిస్తాను. సుదృష్టః క్రియతాం లోకో హ్యమం లోకం గమిష్యసి, పశ్యతాం బాంధవానాం త్వాం నయామి యమసాదనం. ద్రోణపర్వము 46:15. అంటూ ఒక్క భల్ల బాణం ప్రయోగించి వాని శిరస్సు ఖండించాడు. పుత్రుడు మరణించగానే దుర్యోధనుడు క్రోధంతో మండిపడుతూ వీనిని చంపివేయండి అని గట్టిగా అరచాడు. వెంటనే ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ, బృహద్బల, కృతవర్మలు వానిని చుట్టుముట్టారు. అభిమన్యుడి వాడి అయిన బాణాలతో వాళ్ళనందరినీ వెనుకకు పంపివేసి సైంధవుని సైన్యం వైపు వెళ్ళాడు. అక్కడ గజసేనతో తనను ఎదిరించిన క్రాతపుత్రుణ్ణి సంహరించాడు. ఇంతలో ద్రోణుడు మొదలైన 6 వీరులు మరలా వచ్చి వానిని చుట్టుముట్టారు. వాళ్ళందరితో యుద్ధం చేస్తూ అభిమన్యువు శ్వేతకేతువును, భోజుణ్ణి, కొందరు కర్ణ సచివులను వధించాడు. ఆ 6 రథికులు ఒక్కమారుగా అభిమన్యునిపై విరుచుకొని పడి అతని ధనస్సును, రథసారథులను, ఖడ్గమును, దాలును ధ్వంసం చేశారు. అప్పుడు అభిమన్యువు చక్రం ధరించి ద్రోణుని మీదికి దుమికాడు. దానిని శత్రువులు ఛేదించగా గద ధరించి యుద్ధం ప్రారంభించాడు. దానితో అక్కడనున్న 10 మంది రథికులను సంహరించాడు. అంతలో దుశ్శాసనపుత్రుడు గదతో అభిమన్యుని మీదికి వచ్చాడు. అతడు తలమీద చేసిన గదాప్రహారంతో అంతవరకు ఎంతో శ్రమపడియున్న అభిమన్యుడు నేల మీద కూలాడు. ఇంతమంది మహావీరులు కలిసి ఒక్కనిని విధంగా వధించడం ధర్మసమ్మతం కాదు అని అంటూ ఆకాశంలో మాటలు వినవచ్చాయి. అభిమన్యుడు నేల మీద ఒరగగానే పాండవుల సైన్యాలు విడిపోతుండడం చూచి యుధిష్ఠిరుడు కొన్ని వేల మంది మహావీరులను సంహరించి వెనుదిరగక వీరస్వర్గానికి వెళ్ళిన అభిమన్యుణ్ణి గూర్చి మనం దుఃఖించకూడదు అని చెబుతూ వాళ్లను నిలబెట్టాడు. సూర్యాస్తమయం కాగానే 3వ నాటి యుద్ధం విరమించి ఉభయ సైన్యాలు తమ ఆవాసాలు చేరాయి. వాళ్ళందరూ అభిమన్యుని శౌర్య వీర్యాలను కొనియాడుతూ ఆ రాత్రి గడిపారు. ఓం తత్సత్.